హాయ్ పిల్లలు, మనం ఇప్పుడు కొన్ని లోహాల గురించి తెలుసుకుందాం. లోహాలు అంటే ఏంటో తెలుసా? మెటల్స్. మనం ఇప్పుడు కొన్ని మెటల్స్ గురించి తెలుగులో తెలుసుకుందాం. చూసారా, అక్కడ ఏ పిక్చర్ కనిపిస్తుందో మీకు? అదేంటో గమనించారా? గుర్తించగలిగారా? అది బంగారం అన్నమాట. బంగారం పసుపచ్చ కలర్లో ఉంటుంది. ఇది చాలా విలువైన లోహం అన్నమాట. బంగారాన్ని రకరకాల ఆభరణాలు, నగలు చాలా ఉపయోగిస్తూ ఉంటారు. బంగారు నగలని ముఖ్యంగా స్త్రీలు అంటే ఆడవాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. బంగారాన్ని పుత్తడి, స్వర్ణం అని రకరకాల పేర్లతో పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఎవరినైనా మెచ్చుకోవాలనుకోండి, వాళ్ళని పొగడాలనుకోండి, బంగారంతో పోలుస్తాం. అంటే బంగారం అంత గొప్పదన్నమాట. తర్వాత ఫోటో చూసారా? అది ఏ లోహం గుర్తించారా? అది వెండి. వెండి ఈ లోహం తెల్లగా ఉంటుంది. దీంతో మనం కాలిపట్టీలు, ఉంగరాలు ఇలాంటి ఎన్నో ఆభరణాలు చేసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా తినడానికి ఉపయోగించే పళ్ళెములు, గ్లాసులు, స్పూన్స్ ఇవన్నీ కూడా మనం వెండి వస్తువులు చేయించుకుంటూ ఉంటాం. పూజా సామాగ్రి చాలా ప్రత్యేకంగా వెండిలో తయారు చేస్తారు. వెండి సామాన్లలో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటాం. అలాగే స్వీట్స్ తయారీలో కూడా వెండి లేయర్ని వేస్తూ ఉంటాం, ఆరోగ్యానికి చాలా మంచిదని. అదే కాకుండా చాలా ఫ్యాక్టరీస్లో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలోనూ, సైన్స్ పరికరాల్లోనూ వెండిని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఇంకో లోహం గురించి తెలుసుకుందాం. అక్కడ చూసారా? ఇప్పుడు ఇంకో లోహం ఏం కనిపిస్తుందో అదేంటో గుర్తించారా? అది ఇత్తడి అన్నమాట. ఇత్తడి కూడా పసుపు రంగులో కొంచెం బంగారాన్ని పోలి ఉంటుందన్నమాట. ఇత్తడితో పెద్ద పెద్ద నీళ్ల గంగాలాలు, బిందెలు ఇవన్నీ పెద్ద పెద్ద వస్తువులన్నీ తయారు చేస్తూ ఉంటాం. చాలా బరువు ఎక్కువగా కూడా ఉంటుంది ఇత్తడి. ఇత్తడితో పూజ సామాన్లు, దేవాలయాల్లో గంటలు, స్తంభాలు ఇటువంటివన్నీ ఇత్తడితో చేస్తూ ఉంటారు. ఇత్తడితో వంట సామాన్లు కూడా తయారు చేస్తారు. తర్వాత ఇంకొక లోహం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూసారా అక్కడ ఏం కనిపిస్తుందో? అదేంటో గమనించారా? అది ఇనుము. ఇనుము నలుపు రంగులో ఉంటుంది. ఈ ఇనుముని చాలా వాటికి ఉపకరణంగా మనం ఉపయోగిస్తాం. వాహనాల తయారీలోనూ, మన ఇంటిలో వస్తువులు ఉంటాయి కదా, తలుపులకి, మంచానికి బిగించే ఆ నట్లు ఇవన్నీ కూడా ఇనుముతోనే తయారు చేస్తామన్నమాట. ఇనుముతో చాలా వంట సామాన్లు తయారు చేస్తారు. ఇనుముతో తయారు చేసిన వంట సామాన్లలో వంట చేసుకొని భోజనం చేస్తే ఆరోగ్యానికి ఏ ప్రమాదము ఉండదని చెప్తారు. ఇంట్లో వస్తువులు బిగించుకోవడానికి కావాల్సిన నట్లు, బోల్ట్లు ఇవన్నీ కూడా ఇనుముతోనే తయారవుతాయి. ఇనుమును మన నిత్య జీవితంలో చాలా వాటికి ఉపయోగిస్తామనడంలో ఆశ్చర్యం లేదు. మన నిత్య జీవితంలో ఇనుము ఉపయోగించడానికి సంబంధించిన ప్రాముఖ్యత చాలానే ఉంటుంది. ఇనుమును ముఖ్యంగా అన్ని రకాల కర్మాగారాల్లోనూ, చాలా పరికరాలకు, యంత్రాలకు ఇనుముతోనే తయారు చేస్తారు.